హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ఫ్యామిలీ మ్యాటర్స్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ 5. ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కొట్టి మీకు ఈ కథ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో మనం 3 months బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ చూస్తాం. యంగ్సు వాళ్ళ క్లినిక్కి ఆమె పేరుతో ఒక కొరియర్ వస్తుంది. దాని మీద ఎవరు పంపారో అనే డీటెయిల్స్ మాత్రం ఏమీ ఉండవు. తను అది ఓపెన్ చేసి చూస్తే అందులో సీరియల్ మర్డర్స్ అయిన అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. అలానే జీవు అమ్యూజ్మెంట్ పార్క్లో తప్పిపోయి దొరికినప్పుడు ఫోటో కూడా ఉంటుంది. నెక్స్ట్ సీన్ మనకి ప్రెజెంట్ డేలో చూపిస్తారు. అక్కడ క్లినిక్లో కట్టేసి ఉన్న మెయిన్ పోలీస్ ఆఫీసర్కి మెలకువ వస్తుంది. ఆ కిల్లర్ ఏమో ఆ కేజ్లో పక్కనే కట్టేసి ఉంటాడు. అప్పుడు చుల్హి ఆ పోలీస్ ఆఫీసర్తో జరిగిన విషయం అంతా చెప్పి ఆ కేజ్లో ఉన్న ప్రిజనర్ తానే సీరియల్ కిల్లర్ అని కన్ఫెస్ చేసిన ఫోన్ కాల్ రికార్డింగ్ వినిపిస్తాడు. అలానే మనం జీహూన్ వాళ్ళ మదర్తో ఇంకా హిప్నాసిస్ లాంటివి చెయ్యకండి అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ పెయిన్లో ఉండడం జీహూన్కి ఇష్టం ఉండదు. ఇంకోవైపు మనం గ్యాంగ్స్టర్ అండ్ చీఫ్ ఓని రెస్టారెంట్లో చూస్తాం. అక్కడ గ్యాంగ్స్టర్ క్యుంతేని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని చెప్తాడు. మనకి ఆ గ్యాంగ్స్టర్ చీఫ్ ఓ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ అని తెలుస్తుంది. అలానే క్యుంతే వాళ్ళ అబ్బాయి అని కూడా అర్థమవుతుంది. గ్యాంగ్స్టర్ అక్కడి నుంచి వెళ్తుంటే తనకి సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది. ఏంటి అంటే స్టమక్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్లో యోంగ్సు పాస్టర్ని కలిసాక ఈ గ్యాంగ్స్టర్ని కూడా కలుస్తుంది. అతన్ని అప్పుడే అక్కడ హిప్నోటైజ్ చేసిందనమాట. చీఫ్ ఓకి కూడా గ్యాంగ్స్టర్ మీద ఏమీ బ్లడ్ ఉండకపోవడంతో యోంగ్సు హిప్నోటైజ్ చేసిన విషయం అర్థమవుతుంది. ఆమె వెంటనే వేరే ఇంకొక అమ్మాయికి కాల్ చేసి రేపు స్కూల్కి వెళ్ళమని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనం క్లినిక్లో కేజ్లో ఉన్న ఆ కిల్లర్ ఆ మెయిన్ పోలీస్ ఆఫీసర్తో ఆ డాక్టర్ ఫ్యామిలీ మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు, హిప్నాసిస్ చేస్తారు, అలానే టార్చర్ కూడా చేస్తారు అని చెప్తాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ దాన్ని నమ్మడు. అలానే ఆ కిల్లర్తో నువ్వే ఆ మిస్సింగ్ అమ్మాయిని చంపావని నాకు తెలుసు అంటాడు. ఎందుకంటే ఆమె బ్రేస్లెట్ ఆ కిల్లర్ కాలుకి వేసుకుని ఉంటాడన్నమాట. ఇంతలో చుల్హి అండ్ గ్రాండ్ ఫాదర్ ఆ పోలీస్ దగ్గరికి వచ్చి తన కట్లు విప్పి తనకి ఆ హ్యామర్ మర్డర్ వెపన్ ఎవిడెన్స్ కింద ఇస్తారు. అప్పుడు యంగ్సు పోలీస్ ఆఫీసర్తో అక్కడున్న కిల్లర్ ఆ మిస్సింగ్ అమ్మాయిని మాత్రమే చంపాడు, తను సీరియల్ కిల్లర్ కాదు అని చెప్తుంది. అలానే తనకి కొరియర్లో వచ్చిన పిక్స్ చూపిస్తుంది. ఆ పిక్స్ చూసిన పోలీస్ ఆఫీసర్ ఏంటి ఇదంతా అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఆ స్పెషల్ ట్రైనింగ్స్ గురించి, వాళ్ళకి పేర్లు ఎలా ఉండవు, ఓన్లీ నెంబర్సే ఉంటాయి అనే విషయం గురించి చెప్తుంది. అలానే ఆ సీరియల్ కిల్లర్ కూడా తనతో పాటు ట్రైనింగ్ అయిన మనిషే అయి ఉంటాడు అని చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ ఆ స్పెషల్ ట్రైనింగ్స్ గురించి నమ్మడు. అందుకని ఆమె అతన్ని కూడా ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా హిప్నోటైజ్ చేసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంది. ఎలా వాళ్ళు ట్రైనింగ్ ఫెసిలిటీ నుంచి తప్పించుకున్నారు, అప్పుడు సోల్జర్ అండ్ ఇచ్చిన వార్నింగ్స్ అన్నీ చూపిస్తుంది. ఆమె పోలీస్ ఆఫీసర్తో తన్ని బయటికి తీసుకురావడానికి ఆ మర్డర్స్ ద్వారా మెసేజ్ పంపారు అని చెప్తుంది. అలానే ఆ సీరియల్ కిల్లర్ సోల్జర్ అండ్ పంపిన మనిషే అయ్యి ఉంటాడని చెప్తుంది. తనకి ఉన్న టాటూ మార్క్ 10 అనే నెంబర్ని చూపిస్తుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ కిల్లర్ బాడీని కూడా చెక్ చేస్తే ఎలాంటి టాటూ ఉండదు. ఆ కిల్లర్ కూడా ఆ మిస్సింగ్ అమ్మాయిని నేనే చంపాను, నాకు ఆ సీరియల్ కిల్లర్ ఆర్డర్ చేస్తే చంపాను అని కన్ఫెస్ చేస్తాడు. హిప్నాసిస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్కి ఆ కిల్లర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ అతను అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ఫ్యామిలీని మీరు క్రైమ్ రిపోర్ట్ చేయకుండా తప్పు చేశారు అని వాళ్ళందరినీ యానిమల్ మాస్క్తో ఫోటో తీయడానికి రెడీ అవుతాడు. కానీ యంగ్సు మాత్రం జీవుకి ఫ్లాష్ లైట్ పడదు అని చెప్తుంది. దాంతో అతను ఫ్లాష్ లేకుండా వాళ్ళ పిక్ తీస్తాడు. అలానే మీరు ప్రస్తుతం ఈ ఊరు దాటి వెళ్ళడానికి లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్లో అతను ఆ ఎవిడెన్స్లో దొరికిన ఆ క్రాస్ సింబల్ మీద చర్చ్ పేరు చదువుతాడు. ఆ చర్చ్కి వెళ్తాడు, కానీ అది లాక్ చేసి ఉంటుంది.
అప్పుడే పాస్టర్ అక్కడికి వస్తాడు. సో పోలీస్ ఆఫీసర్ ఏమో నేను ప్రే చేయడానికి వచ్చాను అని చెప్తాడు. దాంతో ఆ పాస్టర్ సరే అని ఆ లాక్ ఓపెన్ చేసి పోలీస్ ఆఫీసర్ని లోపలికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మనం జీవు యంగ్సూని అమ్మ అని పిలవడానికి ప్రాక్టీస్ చేయడం చూస్తాం. కానీ ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం తనకి రోల్డ్ ఆమ్లెట్స్ మాత్రమే ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది. మనకి అప్పుడు చిన్నప్పుడు జీవు అమ్యూజ్మెంట్ పార్క్లో తప్పిపోయిన సీన్ చూపిస్తారు. అయితే యంగ్సు తన్ని ఒక ఫోటో బూత్లో చూస్తుంది. అందులో జీవు ఆ ఫ్లాష్ లైట్స్ రావడం వల్ల తన కళ్ళు వైట్గా అయిపోయి కంగారు పడిపోయి ఉంటుంది. అప్పుడు వెంటనే యంగ్సు అక్కడున్న అద్దం పగలగొట్టి ఒక గ్లాస్ పీస్తో తన చేయి కోసుకుని అది జీవుకి చూపిస్తుంది. జీవు ఆ బ్లడ్ చూశాక మళ్ళీ నార్మల్ అవుతుందన్నమాట. సో జీవుకి ఫ్లాష్ లైట్ కంట్లో పడితే ఐస్ వైట్గా అయ్యి కంట్రోల్ తప్పుతుంది. బ్లడ్ చూసేదాకా మళ్ళీ నార్మల్ అవ్వదన్నమాట. నెక్స్ట్ సీన్లో మనం స్కూల్లో లేడీస్ వాష్రూమ్లో మింజుంగ్ జీవుతో అక్కడున్న కొత్త అమ్మాయి మీ ఓక్ అని చెప్తుంది. ఆ మీ ఓక్ ఎవరో కాదండి, చీఫ్ ఓ పంపిన అమ్మాయి. జీవుకి ఆ మీ ఓక్ మీద నెంబర్ ఉన్న టాటూ కనిపిస్తుంది. అదే దాని గురించి అడగ్గా ఆ అమ్మాయి బయటికి రమ్మంటుంది. అక్కడ వాళ్ళిద్దరికీ చిన్న ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో అక్కడికి జేగూన్ వస్తాడు, ఆ క్లాస్ ప్రెసిడెంట్ అన్నమాట. అతను జీవుతో నీకు ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేశాను అని ఫోన్ ఇచ్చి చూపిస్తాడు. అందులో జీవు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఉన్న పిక్స్ అప్లోడ్ అయ్యి ఉంటాయి. అప్పుడు ఆమె అతని వంక కోపంగా చూస్తే ఆ జేగునేమో నవ్వుతూ కెమెరా దాని మొహంలో పెట్టి ఫ్లాష్ ఆన్ చేసి పిక్స్ క్లిక్ చేస్తాడు. దాంతో ఆమెకి ఎఫెక్ట్ అయ్యి కళ్ళు వైట్గా మారి మళ్ళీ కంట్రోల్ తప్పి అటాక్స్ చేస్తుంది. అక్కడున్న జేగున్ని తుక్కు కింద కొడుతుంది. ఇంతలో జీహూన్ వచ్చి ఆమెని ఆపుతాడు. అప్పుడు తన చేతికున్న బ్లడ్ని చూసి మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ మియోక్ తన దగ్గరికి వచ్చి నాతో పాటు రమ్మని తీసుకెళ్తుంది. ఆ మియోక్ తను రన్అవే కిడ్స్కి ఒక ఫ్యామిలీ హోమ్ ఉంది, నేను అక్కడే ఉంటాను అని చెప్తుంది. నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగాలనుకున్నావు కదా, అక్కడికి రా, దానికి సమాధానం నేను చెప్తాను అని ఆమెను తీసుకెళ్తుంది. అక్కడ ఫ్యామిలీ హోమ్లో జీవుకి మియోక్ జ్యూస్ ఇస్తుంది. చీఫ్ ఓ కూడా అక్కడే ఉంటుంది. చీఫ్ ఓ జీవుతో మాట్లాడుతూ ఓదారుస్తున్నట్టు నటిస్తుంది. అంతలో జ్యూస్ తాగిన జీవు స్పృహ తప్పి పడిపోతుంది. చీఫ్ ఓ యంగ్సూకి కాల్ చేసి జీవు నా దగ్గరే ఉంది అని అడ్రస్ పంపుతాను రమ్మని చెప్తుంది. యంగ్సు వెంటనే ఫ్యామిలీ హోమ్కి వస్తుంది. అక్కడ చీఫ్ ఓ జీవు చాలా అప్సెట్గా ఉంది, ఎవరితో మాట్లాడనని గదిలో ఉంది అని చెప్తుంది. అలానే యంగ్సుకు కూడా జ్యూస్ ఇస్తుంది. కానీ యంగ్సు జ్యూస్ తాగదు. అయితే వెనకాల నుంచి మియోక్ వచ్చి యంగ్సు నెక్ మీద ఆ టేజర్ గన్తో అటాక్ చేస్తుంది. దాంతో యంగ్సు కూడా స్పృహ తప్పి పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో జీహూన్ అండ్ మింజుంగ్ క్లినిక్కి వస్తారు. అప్పుడు చోల్హీ మీ మదర్ ఆ రన్అవే ఫ్యామిలీ హోమ్కి వెళ్ళింది అని చెప్తాడు. దాంతో మింజుంగ్ ఆ ఫ్యామిలీ హోమ్ని చర్చ్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. అదే జేగున్ని కొట్టింది కదా జీవు, వాళ్ళ ఫాదరే రన్ చేస్తూ ఉంటారని చెప్తుంది. అక్కడ ఫ్యామిలీ హోమ్ బేస్మెంట్లో యంగ్సూకి లైట్గా స్పృహ వస్తుంది. దాంతో ఆమెకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆ సోల్జర్ యాన్ ఒక చీటర్ని చూపించి అతన్ని ఫిజికల్గా టార్చర్ చేయమని యంగ్సూకి చెప్తుంది. యంగ్సు తను ఒక డ్రిల్ తీసుకొని టార్చర్ చేద్దామని అనుకుంటుంది కానీ చెయ్యలేకపోతుంది. సో చీఫ్ ఓతో నేను చెయ్యలేను అని చెప్పేస్తుంది. ఆమెకి పూర్తిగా స్పృహ వచ్చాక ఎదురుకుండా చీఫ్ ఓ కనిపిస్తుంది. ఆమెని చేతులు కాళ్ళు కట్టేసి అలానే నోరు కూడా కట్టేసి వేలాడదీసి ఉంచుతారు. పక్కనే జీవు కూడా వేరే కేజ్లో కట్టేసి ఉంటుంది. ఇంతలో ఆ ఫ్యామిలీ హోమ్కి చోల్హీ, జీహూన్ అండ్ మింజుంగ్ వస్తారు. పైన మియోక్ మాత్రం మీ మదరు మీ డాటర్ని తీసుకుని జీవుని తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయింది అని చెప్తుంది. వాళ్ళు అక్కడ ఆమె అబద్ధం చెప్తుందని తెలిసినా ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత చోల్హీ మీ మదర్ అండ్ జీవు అక్కడే ఉన్నారు, నేను ఎలా అయినా తీసుకొస్తాను అని చెప్తాడు.
అక్కడ బేస్మెంట్లో యోంగ్సు హ్యాంగ్ అవుతూ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. చీఫ్ ఆమెతో ఏమన్నా చెప్పాలా, అయితే ఈ ఫోన్లో టైప్ చేయని ఫోన్ ఇస్తుంది. ఎందుకంటే చీఫ్ ఓకి తెలుసు యోంగ్సు నోరు విప్పితే హిప్నోటైజ్ చేసి అటాక్ చేస్తుంది అని. సరే అని యోంగ్సు ఆ ఫోన్ తీసుకుని టైప్ చేసి ఆమెకి ఇస్తుంది. చీఫ్ దాన్ని చూసి అటెన్షన్ అని చదువుతుంది. అంతే, ఒక్కసారిగా యోంగ్సు తన లెగ్స్తో చీఫ్ ఓని అటాక్ చేస్తుంది. చాలాసేపు స్ట్రగుల్ అయ్యాక చీఫ్ ఆమెని హ్యాంగ్ చేసి ఉన్న తాడుని రిలీజ్ చేస్తుంది. దాంతో ఇద్దరు కింద పడతారు అండ్ ఫైట్ చేయడం స్టార్ట్ చేసుకుంటారు. కరెక్ట్గా చీఫ్ యోంగ్సుని అటాక్ చేసే టైంకి చోల్హీ బేస్మెంట్లోకి వస్తాడు. వచ్చి చీఫ్ ఓని కొట్టి యోంగ్సుని అలానే జీవుని విడిపిస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అక్కడున్న పెద్ద కర్టెన్స్ నుంచి సౌండ్ వస్తుంది. చోల్హీ వెళ్ళి ఆ కర్టెన్స్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ కేజెస్లో చాలామంది అమ్మాయిలు ఉంటారు. దాంతో వాళ్ళు అక్కడున్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఫైనల్గా మనం యోంగ్సు చీఫ్ ఓని ఆ కిచెన్ కౌంటర్కి కట్టేసి తన ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయడం చూస్తాం. ఆమె బ్రెయిన్ హ్యాక్ చేసి అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దాంతో ఆమె ఆ పాస్టర్ మంచివాడు కాదని, తన హస్బెండ్ చనిపోయిన రోజే ఆమెను యూజ్ చేసుకున్నాడని, అలానే ఇక్కడున్న పిల్లలందరినీ ఆ పాస్టరే బంధించాడని చెప్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళందరి వెనకాల ఉన్నది ఆ పాస్టరే అని. అప్పుడు యోంగ్సు తన స్టైల్లో చీఫ్ ఓని టార్చర్ చేసి ఆమెని అక్కడే వదిలేసి చర్చ్కి వెళ్తుంది. అంతేనండి, దాంతో 5th ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మీకు కూడా ఆ పాస్టరే విలన్ అని ముందే తెలిసిందా? నాకు కమెంట్స్లో చెప్పండి.